అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ స్నేహఫలం. చ్యవన మహాముని గంగా యమునల సంగమ ప్రదేశాన ధ్యాన సమాధిలో ఉన్నాడు. చేపలు ఆయన శరీరమంతా ఎక్కి హాయిగా తిరగటం మొదలుపెట్టాయి. ఆయన దయతో వాటిని మన్నించాడు. వాటి చేష్టలకు మిన్నకున్నాడు. అలా 12 ఏళ్ళు గడిచిపోయాయి. ఒకసారి జాలరులు ఆ ప్రాంతానికి వచ్చి వలవేశారు. చేపలతో పాటు చ్యవనుడు కూడా ఆ వలలో చిక్కుకున్నాడు. వలను పైకి తీసిన బెస్తలు ఆ మహామునిని చూసి భయపడ్డారు. తప్పు క్షమించమని ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఈ చేపలతో కొన్నేళ్లుగా సహవాసం చేయటం వల్ల వాటి మీద నాకు మక్కువ, హక్కు ఏర్పడ్డాయి. వాటితో సహా ప్రాణాలు విడవటం కూడా ఇష్టమే నాకు. కనుక వాటితో పాటు నన్ను చంపండి, లేదా మీకో ఉపాయం చెబుతాను. ఈ చేపల్ని మీరు ఎలాగో అమ్ముకుంటారుగా, వాటితో పాటు నన్ను కూడా అమ్మేయండి. జాలరులు భయపడుతూ వెళ్ళి నహుష మహారాజుతో సంగతి చెప్పారు. ఆయన భయ సంభ్రమాలతో మంత్రి పురోహితులను వెంటబెట్టుకుని ఆ మహాముని దగ్గరకు వెళ్ళి, మహాత్మా, తెలియక అపరాధం చేశారు బెస్తలు. పాప పరిహారం ఏంటో సెలవీయండి అని అర్థించాడు వినయంగా. మహారాజా, బెస్తలు తమ వృత్తి ధర్మం చేశారు. అందులో వారి తప్పేముంది? పాపం వాళ్ళు చాలా శ్రమపడ్డారు. అందుచేత నా శరీరానికి తగిన వెల వాళ్ళకివ్వు అన్నాడు చ్యవన మహర్షి. ఆయన మనసులో కోపం లేనందుకు నహుషుడు సంతోషించాడు. మంత్రిని పిలిపించి ఈ బెస్తలకు 1000 మాడలివ్వండి అన్నాడు. ధర్మంగా ఇవ్వు మహారాజా అన్నాడు ముని. అయితే 10,000 ఇవ్వండి. చాలదు. 1,00,000? న్యాయం కాదు. సరే, 1,00,00,000. ఊహు. పోనీ నా రాజ్యంలో సగం ఇస్తాను. నువ్వు నీ మంత్రులు ఆలోచించుకుని తగిన వెల ఇవ్వండి. దీనికింత చర్చేమిటి? నా రాజ్యమంతా ఇచ్చేస్తాను. చ్యవనుడు నవ్వుతూ సరిపోదు అన్నాడు. నహుషుడు విచారపడిపోయాడు. ఇంకేం చేద్దాం అని మంత్రులందరితో సమాలోచన చేశాడు. ఇంతలో అక్కడికి గవిజాతుడనే మహాముని వచ్చాడు. నహుషుడి సమస్య ఏమిటో అడిగి తెలుసుకున్నాడు. మహారాజా, చింత విడిచిపెట్టు. గోవులకు విప్రులకు భేదం లేదు. ఆ ఇద్దరు హవిస్సుకి మంత్రాలకు ఆధారమైన వాళ్ళు. సకల వేదాలకు ఆశ్రయమైన మహర్షికి వెల నిర్ణయించటం దుర్లభమైన పని. బ్రాహ్మణుడితో సమానమైనదే గోవు కూడా. కనుక గోవునివ్వు, వెల సరిపోతుంది అని ఉపాయం చెప్పాడు. నహుషుడు సంతోషించాడు. చ్యవనుడి దగ్గరకు వెళ్ళి, మహాత్మా, నన్ను దయచూడు. మీకు వెల కట్టడం ఎవరికి సాధ్యం? గోవునిస్తాను, అనుగ్రహించు అన్నాడు. చ్యవనుడు సంతోషించాడు. తగిన మూల్యమే నిర్ణయించావు, అలాగే ఇవ్వు అన్నాడు. నహుషుడు గోవును జాలరులకిచ్చాడు. జాలరులు గోవుతో సహా చ్యవనుడి దగ్గరకు వెళ్ళారు. అయ్యా, మమ్మల్ని చూసింది మొదలు మా మీద అనుగ్రహం చూపిస్తున్నావు. కరుణించి ఈ గోవును మీరే తీసుకోండి అని వేడుకున్నారు. కాదనలేకపోయాడు చ్యవనుడు. సరే, అలాగే ఇవ్వండి అని ఆ గోవును వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని, మీరు ఈ చేపలు స్వర్గానికి వెళ్ళండి అని దీవించాడు. వెంటనే ఆ బెస్తలు, చేపలు కూడా శరీరాలతో ఎగసి స్వర్గానికి వెళ్ళారు. నహుషుడు, ఆయన పరివారం అది చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు చ్యవనుడు, గవిజాతుడు కలిసి నహుషుణ్ణి పిలిచి, నీకు మేము చెరో వరం ఇస్తాం, ఏం కావాలో కోరుకో అన్నారు. మీరు తృప్తి పొందటం కంటే నాకింకేం కావాలి అన్నాడు నహుషుడు వినయంగా. రాజా, నీకు ధర్మపర్వతం, దైవేంద్ర వైభవం కలుగుతాయి అని దీవించి వాళ్ళిద్దరూ అంతర్హితులయ్యారు. నహుషుడు పరమానందభరితుడయ్యాడు. సజ్జన సాంగత్యం వల్ల ఉత్తమ ఫలితాలుంటాయని చెబుతూ నారదుడు ధర్మరాజుకి కథ చెప్పాడు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.